చెప్పరా నడుస్తూనే ఉన్నా కదా ఇంకా ఎంత గబ్బగబ్బ నడవాలి. ఈ మందు కొట్టుడికి అయిపోయింది అనుకో, ఈ ఉగాది వెళ్ళాక మక్క పోపించినావు అనుకో, ఇంకా అమ్ముతా 4 రూపాయలు వస్తాయి. ఇంకా ఆయనతో తాడు చేపిస్తానే. నాకు నమ్మకం లేదు. కాదు కానీ ఆవులకు నీళ్లు పెట్టినావా? పెడుతుంది. పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముడు ఒక ఎత్తు అవుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. కొనేటోడు అయితే కనీసం పండించిన మీద దాయ కూడా చూపిస్తలేడు. వీడికి గడ్డేయాలే. పొద్దునే వచ్చి ఎత్తి అయిపో కదా, ఇంతసేపు అట్లనే ఉంటాయా? పొద్దునే లేచి ఉంటాడు, వీడికి వచ్చి వీడిని చూసుకుంటే ఏమి ఇంటికాడ మామూలు చేసినట్టు చేస్తాడు. అన్ని పనులు నేనే చూసుకోవాలి. అదే ఇంట్లో ఏం చూసుకుంటాను మా ఇంటికాడ నువ్వు? పట్టిందా? ఎందుకే పురుగు మందుకి ఇట్లా కొడితే మంచిగా ఉంది కదా. కొడతా ఇప్పుడు మక్కకి అయిపోయినాక దానికే ఇక. సరే అది అందుకోవే. ఇదిగో పొయ్యి కొనుక్క రావాలి. ఇంకా మందు డబ్బాలు చూద్దాం. సాయంత్రం ఓ పని కానీ నేను మందు కొట్టేస్తా. సరే సరే ఇలా పట్టుకొని చిన్నగా పో. నానే పోతా. అందులో జనగలకి ఇట్లుంటాయి మరి చిన్నగా. ఇట్లున్నవే బాగున్నాను. మంచిగా ఉన్నావా? ఇంత సలంగా వచ్చిన ఏంటిది? నిన్ననే వచ్చినా నేను పట్నం నుంచి. మరి చెప్పలేదు నువ్వు వస్తాను నక్కుంటున్నావు. వచ్చిందే డైరెక్ట్ నీ దగ్గరికి కదనే. సరేలే కానీ నువ్వు వెళ్ళిపో. అరే నేను నీకోసం వద్దని అనుకోమంటారా? ఏంది అట్లా కాదు, మా ఆయన వరకు మందు కొడుతాను. వచ్చిందనుకో తలకైనా. నీ ఆయన ఇప్పుడు రాలే కదా, వచ్చినాక చూసుకుందా కాసేపు. అరే 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 దావే కాసేపు ఇట్లా మాట్లాడుకుందాం. ఈడన్నా కూర్చుందా? ఈ నుంచి వస్తే చూసిపోతుందా? ఏమన్నా అంటాడు, నీకేం తెలుసు చెప్పు నా బాధ. ఆయన మీ ఆయన పొలం కాడికి పోయింది కదనే, అట్లా ఇంటి ముఖం పోయేద్దాం పారది. మళ్ళీ చెప్పునొద్దాం. మా ఆయన చూస్తే తిడతాడు. వరికి మందు కొట్టొత్తానికి పోయిండు. అరే మంది కొట్టుడికి ఇప్పుడు ఎందుకు వస్తాడే? ఎందుకు రాడు? ఒకళ్ళు అయిపోతుంది. అరే యాళ్ళు అవుతుంది. ఏమొద్దు. అరే నువ్వు ఇట్లా చెప్తున్నావు పోదాం. అబ్బా నేను రాను. ఇప్పుడు తినడానికి ఇడికి వస్తాడు. నన్ను నేను లేకపోతే ఈడ. అరే గట్లెందుకు చేస్తానవే? నీ కాళ్ళు బోసిపోతలేవా? అట్లా పోదాం పారాదు. నీకు పట్ట గొలుసులు కొనిస్తా. పట్టగొలుసులా? నిజంగా నాకేనా? నిజంగా నీకే. నిజంగా నాకు కొనిస్తావు కదా? నీకపోతే ఇంకెవరికి కొనిస్తానే. సరే పామరు. కానీ మరి నాకు మాత్రం ఒకటి ఇవ్వాలి. నేను అడిగింది ఇవ్వాలి. ఏంటి? నేను అడిగింది ఇస్తానంటే నేను చెప్తా. ఇస్తావు చెప్పు. ఏంటి? ఆంధ్రులు అవుతుంది ముద్దా. అబ్బా నేను ఇయ్య. అయినా నీకు అమ్మాయిలు చోకుంటారు కానీ ఆంటీలు చోకేందిరా? ఆంటీల చోక రుచి మరి ఇలా కుక్కలకే తెలిసే వాసన. చెప్పమంటే బాగానే చెప్తుంది కానీ నాకు పోయినసారి బంగారు చైన్ చేపిస్తాను కదా, ఇంకెన్నో చేపిస్తావు మరి? చేపిస్తానే ఇంకా స్కాలర్షిప్ పడంగానే. అది ఎన్నడు పడాలి, నువ్వు నాకు ఎన్నడు చెప్పాలి. అదే పడతాయి, రేపటి ఇల్లు పడతాయి పైసలు. చెప్పే కాల్ చెప్తా. అయినా నువ్వు పట్నం పోయేసరికి నా మీద మూసు తగ్గిపోయింది. నీ పోర్ని పట్టుకునే తిరుగుతాను కదా, ఈ ఆంటీ ఉన్నది సోయలేదు నీకు. అరే నేను ఎవరితో ఉన్నా నీ మీద ఉండే మోసం నీ మీదనే ఉంటది. ఒకవేళ నాకు పెళ్ళైనా కూడా నేను మాత్రం నిన్ను ఇచ్చిపెట్టనే. నువ్వంటే నాకు అంత ఇష్టం. బావు కనపడతానికి పోయిన పండుగకే వస్తా అన్నావు, ఎందుకు రాలేదు? ఊర్లో ఒక్కొక్కది పట్టు చీరలు కట్టుకొని తిరుగుతా అంటే నాకు ఎట్లా అనిపించాలి? నా మొగుడు ఏం కొనియడానే కదా నేను నీతో ఉండేది. నువ్వు కూడా రాలేదు పోయినసారి. నేను ఎంత ఫీల్ అయినా. నువ్వు ఫీల్ అయిందే చూసుకుంటున్నావా? ఇన్ని రోజుల్లో కలిసి నాకు ఒక్క ముద్దు కూడా లేదు. నేను ఎంత ఫీల్ అయినా ఆలోచించినావా? అయినా నేను నువ్వు ఉన్నాక నీకు చీరలు ఎందుకే? బియ్యం తాగమైతే జ్వరం వచ్చినట్టున్నది. శాతనైతే లేదు.
చెప్తానవే ఏం చేయలేదు ఇది ఆడబెట్టు ఓ శాతం అవుతుంది. పట్టుడు అయిపోయిందా? అయిపోయింది. ఏమైంది ముఖం దగ్గర లామా ఉన్నది? ఏం లేదు మంచిగానే ఉన్నా. అగో గీపోనే వాళ్ళే. నాకు తెలియదు అది వరకు నాకేమేనుక. నీకు తెలియదు గీడికి ఎట్లా వచ్చింది? నాకేమేనుక నాకు తెలియదు. నేను చూసుకుంటున్నా. సర్ది తెచ్చినావా? తెచ్చిన ఉన్నది పెట్టానా? మంచిది లేపు. ఎంతసేపు కొట్టినావు మందు? పురుగు బాగున్నది. ఎండకంతా ఆమామైంది. శాతం లేదు. జ్వరం వచ్చేటట్టున్నది. ఏదంతా బీమారి అవుతుంది. ఏం కాదులే. నీకేమైంది? జర రంది పడతాను అంత ముఖం అంతా ఆమా ఉన్నది. నాకేం కాలే మంచిగానే ఉన్నా. చెమటలు ఎందుకు వస్తానే మరి? ఎండకి ఉడవలేదా అందుకే వస్తాను. రేపు పొద్దుగా వచ్చి కొట్టుకుందులే కానీ ఇంటికి పో మరి. ఇదేమన్నా నౌకరా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి? ఆయన మందు కొట్టినా అనుకో అయిపోతుంది. చేతికి వచ్చిన పంట నాగం చేసుకుంటావా? ఇంకా 4 రోజులు అయితే తెంపుడైనా. నువ్వు బుక్ చేయడం తినిపోవే. నేనైతే మందు కొట్టి వచ్చినాక తింటా. నేను తింటలే కానీ నువ్వు తినిపో ముందు. ఇక మళ్ళీ తిన్నాకేం కొడతానే? అంత పానం అంత గాయగా అవుతుంది. ఎంతలో కొడతా? నువ్వైతే బుక్ చేయడం తినిపో మళ్ళీ వస్తా. ఫోన్ పట్టుకుంటాడు. పోయిందని నీ మొగుడు? నువ్వు ఇక పోలేదా? ఎట్లా పోతావే? ఇల్లే ఉన్నా. ఫోన్ పట్టుకోపోవా? నా మొగుడు చూసింది. ఎవరిది అన్నాడు? నాకేం నేనేం చెప్పాలని సమాధానం? ఇంకా తీసుకొని కానీ తాగింది ఇంట్లో పోయి. మందు కొడదాం అనుకున్నా కానీ ప్రాణం అంత గాయ దాని సాధన అయితే లేదా. ఎవడే ఆడు? ఏం చేస్తాను నువ్వు? ఇడా ఏంది అది? నువ్వేం చేస్తావు? నీకు అర్థమవుతుందా? ఊళ్ళోడికన్నా వెళ్తూ తలెత్తుకొని తిరుగుతావానే? ఆయన వానైపోయింది నీకు అయిపోయింది. అయినా నాకు నచ్చినట్టు నేను ఉంటా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీ మొగుడినే. నాకు అక్కర్రే పోతే ఇంకెవరికి అక్కడికి. అయినా నువ్వేం చేస్తానో నీ ఒంటికన్నా సోయి ఉంటుందా? అయినా నువ్వు సక్కకుంటే గీకాక నేనెందుకు పడతా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏడికి పోతానవే? సమాధానం చెప్పిపో. ఊళ్ళకన్నా వెళ్తే ఇచ్చేది పోతుంది. నా ప్రాణమే పోతుంది. నువ్వు అంతం తిరుగుడు పని చేయకపోతే నేను మందు తాగి వస్తా చెప్తానా? నువ్వు మందు తాగినా ఏం చేసినా నువ్వు బతికినా నాకు సంబంధం లేదు. నేను వాడితో ఉంటా. ఇంకేంటి?